హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేటు 18 డిసెంబర్ 2024. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డే 5 యొక్క సమ్మరీ చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా మొత్తం ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ వీడియోలో మనం డే 5 రివ్యూ చూద్దాము. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ టీమిండియా గెలిచింది. రెండో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఇప్పుడు మూడో టెస్ట్ నడుస్తుంది. ఈ వీడియోలో మనం డే 5 యొక్క సమ్మరీ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మూడో టెస్ట్ మ్యాచ్ డే 5 సమ్మరీ గురించి తెలుసుకునే ముందు డే 4 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మూడో టెస్ట్ ఇది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ నడుస్తుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఆస్ట్రేలియా 117.1 ఓవర్లో 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో హెడ్ 152 రన్స్ కొట్టిండు 160 బాల్స్లో. స్మిత్ 190 బాల్స్లో 101 పరుగులు చేసిండు. క్యారీ 88 బాల్స్లో 70 రన్స్. కవాజా 54 బాల్స్లో 21 రన్స్ చేసిండు. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా 28 ఓవర్స్లో 6 వికెట్స్ తీసిండు 76 రన్స్ ఇచ్చి. సిరాజ్ 97 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 65 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆకాష్ దీప్ 95 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లై కానీ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 74.5 ఓవర్స్లో 252 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ ఎవరంటే కేఎల్ రాహుల్ 139 బాల్స్లో 84 రన్స్. జడేజా 123 బాల్స్లో 77 రన్స్. ఆకాష్ దీప్ 31 బాల్స్లో 27 నాట్అవుట్గా ఉన్నాడు. ప్రస్తుతానికి క్రీజ్లో ఆడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 61 బాల్స్లో 16 రన్స్ వేసిండు. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ కమిన్స్ 80 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్ 83 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హెజ్లీ వుడ్ 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. లయన్ 54 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇంకా టీమిండియా 193 పరుగులు వెనకబడి ఉంది డే 4 ఆట ముగిసే సమయానికి. ఫ్రెండ్స్, డే 4 హైలైట్ ఏంటంటే లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 39 రన్స్ వచ్చింది బుమ్రా అండ్ ఆకాష్ దీప్ మధ్య. వాళ్ళు 39 రన్స్ ఇవ్వడం వల్ల ఇండియా ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడింది. లేకపోతే ఆ లాస్ట్ వికెట్ కానీ 39 రన్స్ రాకపోతే మాత్రం ఇండియా ఫాలో ఆన్ ఆడేది. ఇంకా డే 4 ఆట కొనసాగించే సమయానికి ఆకాష్ దీప్ 27 రన్స్తో ఆడుతున్నాడు. బుమ్రా 10 రన్స్తో ఆడుతున్నాడు. ఇండియా ప్రస్తుతానికి 252 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. డే 4 స్కోర్కి జస్ట్ 8 రన్స్ యాడ్ చేసి టీమిండియా లాస్ట్ వికెట్ కోల్పోయింది. లాస్ట్ వికెట్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అయిన హెడ్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు ఆకాష్ దీప్, స్టంప్ అవుట్ అయ్యిండు. ఫైనల్గా టీమిండియా 260 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది మూడో టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఫ్రెండ్స్, ఒకసారి మ్యాచ్ సమ్మరీ చూద్దాము. మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. టీమిండియా 260 పరుగులకు ఆల్అవుట్ అయింది. టీమిండియా ఇంకా 185 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా కొంత బ్యాటింగ్ చేసి కొంత టార్గెట్ని టీమిండియాకి ఇవ్వాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. టీమిండియా మాత్రం 260 పరుగులు ఆల్అవుట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ప్రస్తుతానికి ఇంకా 183 లీడ్లో ఉంది. ఇంకొక 100 రన్స్ యాడ్ చేసి నాకు తెలిసి టార్గెట్ ఇస్తారు టీమిండియాకి. 280, 275 అట్లా ఇస్తారు టార్గెట్ టీమిండియాకి. నెక్స్ట్, భారీ ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. ఎర్లీగానే వికెట్ కోల్పోయింది. జస్ట్ 2.4 ఓవర్స్లో 11 రన్స్ కొట్టి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా సెకండ్ ఇన్నింగ్స్లో 7 బాల్స్ మాత్రమే ఆడి 8 రన్స్ చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఫస్ట్ వికెట్ అందించింది బుమ్రా సెకండ్ ఇన్నింగ్స్లో. ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ 11 రన్స్ వద్ద కోల్పోయింది. సెకండ్ వికెట్ 16 రన్స్ వద్ద, అంటే జస్ట్ 5 రన్స్ యాడ్ చేసి సెకండ్ వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా 6.1 ఓవర్స్లో 16 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. మార్క్స్ లబుషేన్ జస్ట్ ఈ ఇన్నింగ్స్లో 9 బాల్స్ ఆడి 1 రన్ కొట్టి బుమ్రా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు.
ఆస్ట్రేలియా థర్డ్ వికెట్ కూడా 16 రన్స్ వద్దే కోల్పోయింది. 7.3 ఓవర్లో 16 రన్స్ వేసి మూడో వికెట్ కోల్పోయింది. నాథన్ మెక్స్విన్నీ ఈ ఇన్నింగ్స్లో 25 బాల్స్ ఆడి 4 రన్స్ కొట్టి ఆకాష్దీప్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు. సెకండ్ వికెట్ 16 రన్స్కి అవుట్ అయింది. థర్డ్ వికెట్ కూడా 16 రన్స్కి కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్ సెకండ్ ఇన్నింగ్స్లో జస్ట్ 13 బాల్స్ ఆడి 2 రన్స్ మాత్రమే చేసి ఆకాష్దీప్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 9.5 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఫోర్త్ వికెట్గా అవుట్ అయ్యిండు మిచెల్ మార్ష్. ఆస్ట్రేలియా మెయిన్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో జస్ట్ 5 బాల్స్లో 4 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 11 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఫిఫ్త్ వికెట్గా స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యిండు. ఈ సిరీస్లోనే డేంజరస్ బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ ఈ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో 19 బాల్స్లో 17 రన్స్కి అవుట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 14.4 ఓవర్స్కి 60 రన్స్ వేసి 6 వికెట్లు కోల్పోయింది. హెడ్ వికెట్ని సిరాజ్ తీసిండు. ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ కెప్టెన్ కమిన్స్ జస్ట్ 10 బాల్స్లోనే 22 రన్స్ చాలా వేగంగా చేసింది పరుగులు. బుమ్రా బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 17.1 ఓవర్స్లో 85 రన్స్కి 7 వికెట్లు కోల్పోయింది. సెవెంత్ వికెట్గా అవుట్ అయ్యిండు ప్యాట్ కమిన్స్. ఫైనల్గా ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 89 రన్స్ వద్ద 7 వికెట్స్ కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి కమిన్స్ జస్ట్ 10 బాల్లో 22 రన్స్ కొట్టిండు. సెకండ్ హైయెస్ట్ కేఆర్ 20 బాల్స్లో 20 రన్స్ కొట్టిండు. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. 6 ఓవర్లో 18 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఆకాష్దీప్ 5 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే మాత్రం 275 రన్స్ చేయాలి. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఫ్రెండ్స్, ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 275 పరుగులు టార్గెట్ టీమిండియాది. ఇంకా ఇది డే 5 ఈరోజుతో ఆట అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా 55 ఆర్ 56 ఓవర్స్ ఉంటాయి. ఈ 55 ఆర్ 56 ఓవర్స్లో 275 రన్స్ కానీ టీమిండియా చేయగలిగితే ఈ మ్యాచ్ గెలుస్తుంది. లేదా వర్షం పడితే మాత్రం ఆగిపోతుంది. ఒకవేళ ఈ మధ్యలో టీమిండియా కానీ ఆల్అవుట్ అయిపోతే ఈ మ్యాచ్ టీమిండియా ఓడిపోతుంది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. జస్ట్ 2.1 ఓవర్స్ ఆడింది. జైస్వాల్ 4 రన్స్, కేఎల్ రాహుల్ 4 రన్స్ ఆడుతున్నారు. టీమిండియా స్కోర్ 8 రన్స్ వద్ద మళ్ళీ వర్షం రావటం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. ఇంకా డే 5 ఇప్పటికి వర్షం ఎంతకీ ఆగిపోవటం వల్ల మ్యాచ్ని డ్రాగా డిసైడ్ చేసిండ్రు. ఫ్రెండ్స్, ఒకసారి ఫాస్ట్గా ఈ మూడో టెస్ట్ మ్యాచ్ యొక్క ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూసి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ మూడో టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్య ఇది మూడో టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 పరుగులు కాల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తరఫున హైయెస్ట్ స్కోర్ వచ్చి హెడ్ 160 బాల్స్లో 152 రన్స్ వేసిండు. అలా బౌలింగ్లో టీమిండియా బుమ్రా 6 వికెట్లు తీస్తున్నాడు. 28 ఓవర్స్లో 76 రన్స్ ఇచ్చి ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 440 పరుగులు కాల్అవుట్ అయింది. అందుకు రిప్లైగానే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 260 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. 78.5 ఓవర్స్లో ఇండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ ఎవరంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ 84 రన్స్ వేసిండు 139 బాల్స్లో. అలాగే ఆస్ట్రేలియా తరపున బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కమిన్స్ 22 ఓవర్స్ వేసి 81 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో జస్ట్ 18 ఓవర్లు ఆడింది. 89 రన్స్ వేసి 7 వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ కెప్టెన్ కమిన్స్ జస్ట్ 10 బాల్లోనే 22 రన్స్ కొట్టిండు. అలాగే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చూసుకుంటే బుమ్రా 5 ఓవర్స్ వేసి 18 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ వచ్చి 275. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో జస్ట్ 2.1 ఓవర్స్ మాత్రమే ఆడి 8 రన్స్ వేసింది. ఇంకా మ్యాచ్ వర్షం ఆగపోవడంతో మ్యాచ్ డ్రాగా డిసైడ్ చేసిండ్రు. ప్రస్తుతానికి క్రీజ్లో జైస్వాల్ అండ్ రాహుల్ 4 రన్స్తో ఆడుతూ ఉన్నారు.
ఈ మూడో టెస్ట్ మ్యాచ్కి మాత్రం వానదేవుడు చాలాసార్లు వచ్చి ఆటంకం కలిగించిండు. వానదేవుడు వల్లే టీమిండియా మ్యాచ్ని కాపాడుకోగలిగిందని చెప్పుకోవచ్చు. లేకపోతే ఎర్లీగా ఆల్అవుట్ అయ్యే అవకాశం ఉండేది. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 సమ్మరీలో మళ్ళీ కలుసుకుందాము. 4వ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.